ఈ టీంలో ముగ్గురు నేర్చాం కానీ ఆ నాలుగో వాడిని ఎత్తుకోవడానికి నానా తంతాలు పడ్డామమ్మ. హాయ్ మామ, ఎలాగో సుకునా బండిలు మనకు ఫ్రీగానే ఇచ్చాడు కాబట్టి దీంతో ఒక 1v4 క్లచ్ కొడదామని పిఆర్ అయితే స్టార్ట్ చేస్తామమ్మ. చూద్దాం మరి కొడతామో లేదో అనేది. సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడి చాలా కాలం అవుతుంది మామ. అదే విధంగా గేమ్ కూడా సరిగ్గా ఆడకపోవడం వల్ల ఇక్కడ చూసుకుంటే 2 స్క్వాడ్లు దిగుతున్నట్టున్నాయి మామ, కానీ ఒక్కనే దిగుతున్నారు. కాబట్టి ఒక స్క్వాడా 2 స్క్వాడా అనేది అర్థం కావట్లా. పైన 2 స్క్వాడ్లు ఉంటే మాత్రం నేను వెళ్ళను మామ, ఎందుకంటే ఈ 2 స్క్వాడ్లు కలిపి నన్ను నలిపేస్తారు అన్నమాట. మామూలుగా కాదు, చీమలు నలిపినట్టు నలుపుతారు. అబ్బా, ఆఫర్ ఇచ్చినాడే తగిలారు మామ. ముగ్గురు ఒక్కనే ఉన్నారు. వీనికైతే ప్యూర్ రెడ్ తగిలింది అండ్ నెక్స్ట్ వాడు కూడా పడిపోయాడు. ఇంకా ఈడెవడో మధ్యలోకి వచ్చాడు మామ, వీని కూడా వేసేద్దాం. ఆ 4వ వాని కోసమే వెయిట్ చేయాలి మామ. వాడు ఎప్పుడు దిగుతాడో వాడికి తెలీదు. నాకు తెలిసి నీకు ఆ 4వ వాని చేతుల్లో ఉన్నట్టుంది బా. ఎలాగో ఈ సరౌండింగ్ లో ఉంటే మనం కొట్టేయచ్చు కాబట్టి ఇట్లిస్ట్ అయితే వేద్దాం. చూడండి, వీడు పైన ఉన్నాడు, వీనికి కనెక్ట్ కావట్లా. వీడు ఏ ఊర్లో అమ్మ, వీడేదో క్యారెక్టర్ వాడుతున్నాడు మామ. ఆ క్యారెక్టర్ కు గన్ కూడా కనెక్ట్ కావట్లా. మరి చూద్దాం వాడు ఎంత తిప్పిస్తాడో తెలియదు. ఓ లాగ్ అయింది మామ ఫోన్. పర్లేదు, కొట్టేయాలి. అరే ఏటి మామ ఇది? అసలు టీం వైపౌట్ పడాలి కదా. రే నువ్వెక్కడో నువ్వు సామే, అసలు టీం వైపౌట్ వచ్చేది కదరా నాకు. నువ్వు వేరే టీం అని తెలిస్తే నేను అట్టుంచటే వెళ్ళిపోయేటోని కదరా.